ఈరోజు కథ ముఖలింగేశ్వరుడు. చాలా కాలం పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో రామయ్య అనే అతను ఒక చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమురాలు, చిన్న భార్య గయ్యాలి గంప. చిన్న భార్యకు కోపము, ద్వేషము, అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్దామె పరమ సాత్వికురాలు. సవితి ఎన్ని విధాల తిప్పలు పెట్టినా ఊరుకునేదే కానీ పల్లెత్తు మాట అనేది కాదు. రోజురోజుకి చిన్న భార్య ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి. పెద్దామె లొంగిన కొద్దీ మరింత లోకు కట్టి చిన్న భార్య అస్తమాను భర్తతో చాడీలు చెప్పటం, పేచీలు పెట్టడం మొదలుపెట్టింది. రామయ్య భార్యలిద్దరికీ ఒక్క క్షణం కూడా పడటం లేదు. వాళ్ళెప్పుడూ దెబ్బలాడుకోవటం చూసి అతను ఇక ఈ బాధ పడలేను అనుకున్నాడు. తను కాపురమున్న గుడిసెను 2 భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు, పడమటి భాగం చిన్న భార్యకు పంచి ఇచ్చాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండటానికి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టు, ఒక పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి. 2 భార్యలు ఎవరి భాగంలో ఉన్న పువ్వులు వాళ్ళు కోసుకుని తలలో పెట్టుకునేవాళ్ళు. సరే, ఈ పద్ధతి బాగానే ఉంది. ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు. ఇక ముందు పేచీలేమీ ఉండవు, మనసుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని రామయ్య ఆశపడ్డాడు. కానీ చిన్న భార్య చుప్పనాతితనం ఎప్పటిలాగానే ఉంది. ఆమెకు పెద్దామె పైన ఉండే అసూయ ఎంత మాత్రం తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దమ్మ పైన కసి తీర్చుకుందామా అని, ఆమెను ఎలా కష్టపెడదామా అని చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది. పెద్దామె దైవభక్తి గలది. మారేడు చెట్టులో ఈశ్వరుని అంశ ఉందని, పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకుంది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు గనక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది. ప్రతిరోజు ఆ చెట్టు కింద అలికి ముగ్గు పెట్టి భక్తితో పూజించేది. చిన్న భార్యకు పతిభక్తి లేదు, దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు. పైగా సోమరిపోతు. అందుచేత ఇల్లు తుడిచిన ధూళి, దొడ్డి తుడిచిన చెత్త అంతా పోగు చేసి తన వైపున ఉండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది. అదేమి మాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వైపునున్న కొమ్మలు బంగారపు పువ్వులు పూచేవి. చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పువ్వులే పూచేవి. రోజు బంగారం పువ్వులు దొరకటం వల్ల కొన్నాళ్ళకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది. అలా కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పూలు పూస్తున్నాయని చిన్న భార్య చెవిన పడింది. తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడు అనుకుని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలని అడిగింది చిన్న భార్య. సరే, నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని రామయ్య చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు. పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగు చేసి మారేడు చెట్టుని పూజించసాగింది. మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్ళా బంగారు పువ్వులు రాలుతూ ఉండేవి. సోమరిపోతైన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె చెట్టుని పూజించనూ లేదు, ఆమెకి బంగారు పూలు దొరకనూ లేదు. ఓ 2 రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారం పువ్వులు కోసుకుంటూ ఉండటం చూసింది. చిన్న భార్యకి మళ్ళా అసూయ పుట్టి ఈ బంగారం పువ్వుల సంగతి భర్తకి చెప్పి రోజు ఆ పువ్వులు దొంగతనం చేసి తనకు తెచ్చివ్వమని భర్తని అడిగింది. రామయ్య దొంగతనం ఇష్టం లేక నేను తెచ్చివ్వను అనేశాడు. చిన్న భార్య రోజు తెమ్మని నానా హంగామా చేస్తుండేది ఇంట్లో. ఇంకా రామయ్య ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండటం వల్లనే కదా ఇన్ని తగాదాలు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలు పుచ్చుకుని ఆ చెట్టు మొదట్లో నరికేశాడు. 2 చెట్లు కలిసి పుట్టడం వలన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది. ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదట్లో నుంచి రక్తం చిమ్మింది. చెట్టులో నుంచి రక్తం చిమ్మడం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు రామయ్య. ఏమీ కనపడలేదు. గుణపం తెచ్చి కొంచెం చుట్టూ తవ్వాడు. ఒసేయ్, దేవుణ్ణి నరికేశానే అంటూ తుల్లిపడి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడడానికి భార్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు. అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి నోరు, ముక్కు, కళ్ళు సరిగ్గా మనిషికున్నట్లే ఉన్నాయి. గొడ్డలితో నరకటం వలన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతుంది ఆ ఈశ్వరుడికి. అయ్యో, దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే రామయ్య అడవికి పోయి తనకి తెలిసిన మందు ఆకులు, మూలికలు తెచ్చి పసరుపిండి గాయానికి పూశాడు. అయ్యో, దేవుణ్ణి కొట్టాను కదా, దేవుడేం చేసిపోతాడో అని భయపడ్డాడు పాపం రామయ్య. ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు. వాడికి చివరికి ఎట్లాగో వేకుజామున చిన్న కునుకు పట్టింది. కలలో ఈశ్వరుడు కనపడి, ఓయ్ రామయ్య, నువ్వేం భయపడకు, నేనిక్కడున్నానని నీకు మాత్రం ఏం తెలుసు?
పాపం తెలియక చేశావు. రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడ నుంచి బస మార్చి వేరే అడవికి పో. తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు. నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమయ్యాడు. కలవచ్చిన వెంటనే రామయ్య కనులు నిలుముకుంటూ లేచి భార్యలిద్దరినీ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్ళకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక క్షణమైన ఆలస్యం చేయకుండా ఈశ్వరుని ఆజ్ఞ శిరసా వహించాలని ఆమె భర్తను తొందరపెట్టింది. తెల్లవారి లేవగానే ఇంకా ఆ స్థలంలో నిలవకుండా భార్యలిద్దరును వెంటబెట్టుకుని రామయ్య ఇంకో అడవికి కాపురం మార్చాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయటానికని ఆ రోజే పట్నం వెళ్ళాడు. పట్టణంలో ఉన్నవాళ్ళంతా రామయ్య చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు. రామయ్య, పట్టణంలో ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. చెట్టులో పుట్టిన శివుని చూడటానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు. ఆ అడవిలో నుంచి వంశధార నది ప్రవహిస్తూ ఉంది. దాని ఒడ్డున ఒక చిన్న పల్లె ఉంది. రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ దేవుడుండే స్థలం ఇక్కడికి ఎంత దూరం అని గ్రామస్తులని అడిగాడు. బాబు, ఇక్కడికింకా 2 మైళ్ళ దూరంలో ఉంది. అదిగో ఆ దిక్కు చూడండి. ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం అన్నారు ఆ పల్లెవాళ్ళు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలా మెరుస్తూ ఉంది. రామయ్య, రాజు, పరివారం అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటికి లేని గుడి ఇవాల్టికి ఎలా తయారయ్యిందా అని. ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగారు. బాబు, అదేమో మేము ఎరుగం. కానీ నిన్న రాత్రి తెల్లవార్లు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతో పాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినపడింది. మేమందరం అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కావు. అందుకని మేము తిరిగి వచ్చేశాము. ఉదయం లేచి చూసేసరికి అక్కడ గుడి కనపడింది. ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు. ఇది తప్పకుండా దేవతలు చేసిన పనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసింది అని ఆ పల్లెవాళ్ళు చెప్పారు. ఈ సంగతి వినేసరికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడికి వెనక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలోకి ప్రవేశించారు. లోపల 2 వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనపడింది. విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనపడింది. అదే రామయ్య నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు గాని, పారిజాతం చెట్టు గాని, రామయ్య గుడిసె గాని ఏమీ కనపడలేదు. రాజుగారు, వెళ్ళిన జనమంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసి ఇచ్చారు. అటువంటి గొప్ప దేవుణ్ణి రామయ్య ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు. రామయ్య కలలో ఈశ్వరుడు కనపడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అదంతా దేవుని మహిమే కదా అని వాడు ఎంతో సంతోషించి అప్పటి నుంచి గొప్ప ఈశ్వర భక్తుడిగా మారిపోయాడు. గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరికీ అక్కడే ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారయ్యింది. ఈ విధంగా వెలిసిన ఆ గ్రామానికి కూడా ముఖలింగం అని రాజుగారు పేరు పెట్టారు. రామయ్య గుడిసె వేసుకుని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి నాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడటానికి 2 కళ్ళు చాలవన్నమాట. కొంతకాలమైన తర్వాత భూమి దున్నుకునే వాళ్ళకి, నూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి. ఆ ఊరి చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే. ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు, సోమేశ్వరుడు అంటూ పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ వంశధార నది ఒడ్డున తోటల్లోనూ కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనపడుతూనే ఉంటాయి. వంశధార నది గుడికి ముందు కాకుండా వెనుక వైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేది అని వారి ఉద్దేశం. 3 సంవత్సరాలు వరుసగా ముఖలింగేశ్వరుడి దర్శనం చేసినట్లయితే కాశీ విశ్వేశ్వరుణ్ణి చూసినంత పుణ్యం వస్తుందని, 3 ఏళ్ల పాటు తప్పకుండా వంశధార నదిలో మునిగితే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ క్షేత్రం మనకు దగ్గరగా ఉత్తర విశాఖలో ఉంది కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముఖలింగేశ్వరుణ్ణి తప్పకుండా చూసిరండి.